హాయ్ అండి. హాయ్ అండి. సో ఇరుముడి ట్రైలర్ చూసారా రవితేజ గారిది? చూసానండి. సో ఎలా అనిపించింది? చాలా బాగుందని ఆ మాలలో అసలు కూతురి కోసం తాగుడు మానేయమంటే అసలు ఏం ఆలోచించుకుంటే అంత తాగేట అతను సో కూతురు కోసం మానేసాడు అనేది చాలా మంచిగా అనిపించింది. సో ట్రైలరే ఇలా ఉందంటే మూవీ ఎలా ఉందో మూవీ కోసం అయితే ఇయర్లీ వెయిటింగ్ అండి నేను. బేబీ నక్షత్ర యాక్టింగ్ ఎట్లా అనిపించింది? చాలా బాగుందండి. అసలు ఎంత న్యాచురల్గా అసలు ఎంత క్యూట్గా చేసిర్రు. ఇద్దరు ఫాదర్ డాటర్ అండ్ హీజ్ వైఫ్ అల్టిమేట్ అండి. ముగ్గురు ఇచ్చి పడేసారు తన స్టైల్లో. అంటే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇప్పుడు లవ్ రిలేటెడ్ కానీ లేదంటే యాక్షన్ మూవీస్ కానీ అట్లాంటివి వస్తున్నాయి కదా, అంటే ఇలాంటివి మూవీస్ రావడం తక్కువ కదా డెవోషనల్ టైప్. సో ఇది అంతలా కనెక్ట్ అవుతుంది అంటారు ఆడియన్స్కి? అఫ్ కోర్స్ కనెక్ట్ అవుతారు. ఎందుకు అంటే అందులో ఒక సాంగ్ ఇరుముడి సాంగ్ ఉంది చూడు, ఆల్రెడీ పీక్స్కి వెళ్ళిపోయింది. ఆ సాంగ్తోనే మూవీ హిట్. కానీ ఇంకా ఓవరాల్గా ఇంకా మూవీ ఉంది, ఇంకా చూసి ఇంకా చెప్పాలి కాబట్టి సో వెయిటింగ్ ఫర్ మూవీ. సో డైరెక్షన్ ఎలా అనిపించింది మీకు? డైరెక్షన్ మాత్రం చాలా బాగుందండి. లిటరల్గా రవితేజ సార్ ఇవన్నీ తీసిన మూవీ ఒక ఎత్తు, ఈ ఇరుముడి మూవీ ఒక ఎత్తు. ఎంత ఫామ్లో ఉందంటే మూవీ మాత్రం పీక్స్ అండి. ఇంకా అసలు అల్టిమేట్ ఏం చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు. అయ్యప్ప స్వామి మాలలో, ఆ దీక్షలో, ఆ పాటలు లిటరల్గా అసలు నిజంగా రవితేజ సార్ మాలలో ఉండి చేసిన ఒక ఫీల్ అయితే వచ్చింది. మళ్ళీ చాలా రోజుల తర్వాత వస్తున్నారు కదా, సో కంబ్యాక్ మూవీ అనుకోవచ్చా? ఆఫ్ కోర్స్ అనుకోవచ్చు. ప్రియా భవానీ శంకర్ యాక్టింగ్ ఎలా ఉంది? అసలు వేరే లెవెల్ అండి. తన యాక్టింగ్తో అందరినీ ఆకట్టుకుంది. సో ఇంకా తనకు మంచి ఆపర్చునిటీస్ రావాలి. తన యాక్టింగ్ చాలా బాగుంది అందులో. సో ఓవరాల్గా వెయిటింగ్ అండి మూవీ గురించి అయితే. ఈ మంత్ 21 ఆగస్టు 21 అయితే రిలీజ్ కాబోతుంది మూవీ. మరి హైప్ ఎలా ఉందంటారు? బయట అసలు సోషల్ మీడియాలో మొత్తం ఇరుముడి సాంగ్తోనే ఒక వచ్చేసింది. ఆల్రెడీ చెప్పేసి ఒక హిట్ అయితే వచ్చేసింది సాంగ్తోని. సో ఇంకా మూవీ చూడాలి కాబట్టి మూవీ కోసం వెయిటింగ్. సాంగ్ అయితే సూపర్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది సాంగ్. ట్రైలర్ అయితే అమేజింగ్ అసలు. ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఇరుముడి గురించి? గైస్ చూడండి, మూవీ అంటే డెవోషనల్. మనం ప్రతిసారి సెంటిమెంటల్ చూసినాం, ఫ్యామిలీ ఓరియంటెడ్ చూసినాం, హర్రర్ చూసినాం, అన్నీ చూసినాం. సో అంటే ఫస్ట్ టైం ఏం కాదు డెవోషనల్. సో చాలా మూవీస్ కూడా తీసారు చాలా హీరోస్. సో ఈ ఇరుముడి అనేది కంప్లీట్లీ డిఫరెంట్. సో ప్లీజ్ గో అండ్ వాచ్ ఫర్ థియేటర్స్ రిలీజ్ టైంలో. థ్యాంక్ యూ.